పీటర్, లక్ష్మికి ఇక జీవితంలో డబ్బుకి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను. ఖర్చులు తగ్గించుకుని బ్యాంకు బ్యాలెన్స్ పెంచుతున్నాను. దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నా ఎల్ఐసి పాలసీ ఆమె పేరు ట్రాన్స్ఫర్ చేశాను. నా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ నా తర్వాత లక్ష్మికి చెందేలా ఏర్పాటు చేశాను. యూసి, మా జనరల్ మేనేజర్తో కూడా మాట్లాడాను. కాంపెన్సేటరీ గ్రౌండ్స్లో నా తదనంతరం లక్ష్మికి ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, లక్ష్మికి ఇన్ని ఇంట్రెస్ట్ ఏర్పాటు చేస్తుంది నేను. ఆడదానికి అతి విలువైన సౌభాగ్యం అనే ఇంట్రెస్ట్ని తీసుకుపోతున్నాను రా. అదేరా నేను భరించలేకపోతున్నాను. నేను పోయినా నా లక్ష్మి ఎప్పుడూ పసుపు కుంకాలతో కళకళలాడుతూ ఉండాలి. డై పీటర్, నాకు సాయం చేయగలవా? భర్తగా ఆమెకు నువ్వు తాళి కట్టగలవా? కన్యాదానం చేయగలను. అన్నగా టీవీ తీసుకెళ్ళిపోతున్నారేంటండి? ఏదో గొడవ చేసి ఉంటుంది, రిపేర్కి తీసుకెళ్తున్నట్టున్నాడు. పదా ఐస్ పెట్టి కూడా వెళ్ళిపోతుందండి. ఇది ఏదో గొడవ చేసి ఉంటుంది, రిపేర్కి తీసుకెళ్తున్నట్టున్నారు. మంచం కూడా గొడవ చేసి ఉంటుందంటారా? మంచం గొడవ చేయడానికి వీల్లేదే. ఇంట్లోనే ఏదో గొడవ జరిగి ఉంటుంది. చూద్దాం పదా. మీరెవరు బాబు? నా పేరు చెప్పగానే మీరు కనుక్కునేంత గొప్పవాడిని కదా బాస్. అది సరేనండి. ఇప్పుడు ఈ టీవీ ఐస్ పెట్టి మంచం బయటకు వెళ్తున్నాయేమిటి? మా ఇంటికి బాస్. మీ ఇంటికే? ఎందుకు? ఎందుకండి బాస్, నేను కొనుక్కున్నాను బాస్. మా అల్లుడు గారికి వీటిని అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయం నాకెలా తెలుస్తుంది బాస్? ఓ పని చేయండి బాస్, ఈ మెట్లు ఎక్కండి బాస్, తిన్నగా లోపలికి రండి బాస్. అక్కడ మీ అల్లుడు గారు ఉంటారు బాస్, ఆయన అడగండి బాస్, ఆయన చెప్తారు బాస్. నేను వస్తాను బాస్. నువ్వు రా బాస్. లక్ష్మి, అమ్మా ఏమిటి అక్కడ ఆగిపోయారు? రండి రండి. ఎంతసేపు అయింది వచ్చి? ఏమోయా, మీ గుడి కుంభాభిషేకం గొడవలో పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారే. అది అలా ఉంచాడు. మేము లోపలికి వస్తుంటే ఆ టీవీ ఐస్ పెట్టి మంచం అన్ని బయటికి పోతున్నాయి. ఆ బక్క పలసాన్ని అడిగితే అవన్నీ తనకి అమ్మేసామంటున్నాడు. ఏ అంత డబ్బు అవసరం వచ్చింది? వచ్చింది. చెట్టంత మనుషులు మేము ఉన్నాం కదా, మాతో మాట చెప్పచ్చు కదా. లక్ష్మి, బీరువాలో పెట్టు, రేపు బ్యాంకులో వెళ్తాం. ఏమావయ్య, డబ్బుకి ఇబ్బంది అయితేనే ఇవ్వని అమ్మాలా? ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయితే కూడా అమ్మొచ్చుగా. ఊరు మారిపోతున్నారా? అవునత్తయ్య, మీ అల్లుడు త్వరలో పై దేశాలకు వెళ్ళబోతున్నాడు. చెప్పనే లేదే. లక్ష్మైన ఉత్తరం ముక్క రాసి పడేయొచ్చుగా. ఏం బాబు, అమ్మాయిని కూడా నీతో పాటు తీసుకెళ్తున్నావా? లేదత్తయ్య, దానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతానికి నన్ను అక్కడనే రమ్మన్నారు. ఫోన్లే బాబు, ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా లక్ష్మి అక్కడికి రాక తప్పదుగా. ఏమండి? లక్ష్మి వెళ్ళడం సరేనే. అల్లుడు గారు, మీరు ఇక్కడ ఉన్నారు కనుక మిమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా బస్సు ఛార్జీలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి చూసి వెళుతున్నాం. మీరు ఎక్కడికో పై దేశాలకు వెళ్ళిపోతే అక్కడికి మేము ఎలా రాగలం, ఎలా చూడగలం? నేనే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా వస్తాను. అప్పుడు నా కోసం అరిసెలు, గారెలు వండి పెడతారు, కానీ తృప్తిగా తిని వెళ్తాను. సరేనా? అదిగో అలా అన్నారు, శభాష్ అంటాను. భారతి, అల్లుడు గారు వెళ్లే రోజు చూడవే ఎంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాను. మెడలో వేస్తే పాదాలు వెళ్ళేటట్టుగా పెద్దలను తీసుకొచ్చి అల్లుడు గారికి వేస్తాను. ఒక పక్క నేను, మరో పక్క పీఠానంగా సాగంపుతాం. మరి నేను గుమ్మం దాకా వచ్చి చాలంటూ ఉంటాను. లక్ష్మి, లక్కీ అని నేను ముద్దుగా పిలవాలనుంది, కానీ ఈ ఉత్తరం చేరేసరికి నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఇందులో విషయాలన్నీ నీ ఒళ్ళో పడుకుని నీతో చెప్పు మనస్ఫూర్తిగా ఉన్నా గుండె ధైర్యం చాలకే ఈ ఉత్తరం రాస్తున్నాను. లక్ష్మి, మన దాంపత్యంలోని తీయతనం అనుభవిస్తున్న మొదటి దశలోనే చేదుగా నా నోట్లోంచి రక్తం పడి అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తీరా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి
వినకూడదు ఏదన్నా వినాల్సి వస్తుందేమోనని భయపడి వెనకొచ్చేశాను. ఏదైతే వినకూడదని వచ్చేశానో ఆ నిజమే నన్ను వెతురు వచ్చింది. పండు మన దాంపత్యాన్ని పూలా మింగేసే బ్రెయిన్ క్యాన్సర్ నా రక్తంలో పరవళ్ళు తుప్పుతోందని తెలిసింది. చావుకి నేను భయపడలేదు. కానీ లక్ష్మి, నిన్ను వదిలి వెళ్ళటం అనేది నేను ఊహించలేకపోతున్నాను. లక్ష్మి, ఈ ప్రపంచంలో ప్రేమ ఆప్యాయతల్ని కూడా నిల్వ చేసే బ్యాంకులుంటే ఎంత బాగుంటుంది. నేను పోయినా నీకు ఆ లోటు లేకుండా చేయగలిగేవాణ్ణి. అది చెయ్యలేక అర్థంతరంగా అస్తమించబోతున్నా. నీ భాస్కర్. పీటర్, నా మనసంతా ఇందులో పెట్టాను. నేను పోయాక దీని లక్ష్మికి జాగ్రత్తగా అందచెయ్యి. భయంకరమైన వ్యాధిగా పరిగణింపబడుతున్న బ్రెయిన్ క్యాన్సర్ నిరోధానికి సరికొత్త ప్రక్రియను కనిపెట్టి వైద్య విధానంలోనే సంచలనాన్ని సృష్టించారు మన దేశానికి చెందిన డాక్టర్ రామ్ ప్రసాద్ గారు. For how long you have been working on this? For the last 10 years. Are you from Sri Lanka? No, I'm from India, Andhra Pradesh. How do you feel after ఈయన 1974 నుండి అమెరికాలోని జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ హాస్పిటల్లో రీసెర్చ్ స్కాలర్ గా ఉంటున్నారు. Hello, is it war system booking? This is 77127. న్యూయార్క్ లో జాన్ ఎఫ్ కెనడీ మెమోరియల్ హాస్పిటల్ కి కాల్ బుక్ చేయాలి. ఆ నెంబర్ నాకు తెలియదు. వ్యక్తి పేరా డాక్టర్ ఎస్ రామ్ ప్రసాద్. ఎస్ ఫర్ షుగర్ రామ్ ప్రసాద్. ఎస్, మేక్ ఇట్ డిమాండ్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేం కుదరదమ్మా. ముందు భార్య, తర్వాత భర్త. అదేనమ్మా ఈ లోకంలో ఆనవాయితీ. అది కాదు నాన్న. చూడమ్మా, పెళ్ళైన తర్వాత వచ్చే మొదటి దీపావళి పండుగకి ముందుగా భార్య పుట్టింటికి రావాలి, ఆ తర్వాత భర్త వస్తాడు. అప్పుడే పండగకు అందాం. స్టెల్లా ఏదమ్మా కనిపించదే? దానికి వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది నాన్న. ఆహా, చూడలుడు, అమ్మాయిని తీసుకుని నేను ఇప్పుడే ఊరు వెళ్తాను. సరే, మీకు ఇక్కడ పని పూర్తిగానే మీరు పీటరు స్టెల్లా కలిసి సాధ్యమైనంత త్వరలో ఊరొచ్చేయండి. ఆషాఢ మాసానికి లేటుగా వచ్చారు, దీపావళికి మాత్రం లేటుగా రాకండి. మీ అలవాటు ప్రకారం లేటుగా వచ్చారంటే మీకు లేట్ అల్లుడు అని బిరుదు ఇవ్వాల్సి వస్తుంది. అల్లుడు, ఈ పండక్కి మాత్రం నువ్వు వచ్చేదాకా ఏ పని జరగదు. నీ తల చూశాక నీకు తలాగా స్నానం చేయించిన తర్వాతే మేమంతా స్నానాలు చేస్తాం. హలో డాక్టర్, ఐఎమ్ డాక్టర్ శ్రీరామూర్తి ఫ్రమ్ వైజాగ్ స్పీకింగ్. బ్రెయిన్ క్యాన్సర్ కి మందు కనిపెట్టిన మీకు నా అభినందనలు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు మా దేశం వారు కావటం, అందులోనూ ఆంధ్రులు కావటం నిజంగా మాకు గర్వకారణం. Thank you. డాక్టర్, నా పేషెంట్ ఒకరికి బ్రెయిన్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఆయన న్యూయార్క్ తీసుకొస్తే మీరు ట్రీట్ చేయగలరా? ఆయనకి ఇంకా కంటి చూపు పోలేదుగా. పోలేదు డాక్టర్. పేషెంట్ కి చూపు ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా కాపాడగలను. ఆయన వెంటనే తీసుకురండి. నా కళ్ళు కనపట్టలేదురా, నా కళ్ళు పోయారా, నేను గుడ్డివాడిని అయిపోయాను. పీటర్, 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 ఎక్కడున్నారా? పీటర్, నా కళ్ళు పోయారా, నేను గుడ్డివాడిని అయిపోయాను. పీటర్, 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 నాకేం కనపట్టలేదురా. పీటర్, పీటర్, ఎక్కడున్నా? పీటర్, నా కళ్ళు కనపట్టలేదు. అంత చీకటిగా ఉన్నారా? పీటర్, పీటర్, నాకేం కనపట్టలేదురా. నాకేం కనపట్టలేదు, నాకు కనపట్టలేదు. ఏమైందిరా? పీటర్, పీటర్, నా కళ్ళు పోయారా?